హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది పల్నాడు జిల్లా మాచర్ల పట్టణం అండి. మన మాచర్లలోనే గత 5 రోజులుగా జరుగుతున్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి తిరునాళం యొక్క ప్రత్యేకతలు ఏంటో చూద్దాం. అన్ని వర్గాల భక్తుల భాగస్వామ్యంతో స్వామివారికి నిత్య ఉత్సవాలు జరుగుతాయండి. పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలు ఈ 4 రోజుల తర్వాత జరిగే రథోత్సవం ఘనంగా నిర్వహిస్తారండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి చూసేద్దాం రండి. పౌరుషాలకు పెట్టింది పేరు పలనాటి సీమ. పలనాటి గడ్డపై పుట్టావు, కాస్తైనా పౌరుషం లేదురా నీకు. ఇలాంటి డైలాగ్స్ మీరు వినే ఉంటారు. ఈ పౌరుషాల గడ్డపై ఉన్నవారు ఎక్కువగా కొలిచేది శ్రీ చెన్నకేశవ స్వామివారిని. ఈ పల్నాడు వారు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అలాంటి క్షేత్రములో చెన్నకేశవుడు లక్ష్మీ సమేతుడై యుద్ధవీరుల ఆరాధ్య దేవుడిగా కోరిన కోరికలను తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని చెన్నకేశవ స్వామి ఆలయం పల్నాటి యుద్ధానికి సాక్షిభూతంగా ఎన్నో ఆధ్యాత్మిక, చారిత్రక, సాంస్కృతిక గాథలకు వేదికగా నిలుస్తోంది. అంతేకాకుండా దేవుడి ముందు అన్ని వర్గాల వారు సమానమే అంటూ సమాజంలోని అసమానతల్ని రూపుమాపి ప్రజల్లో సమతాభావాన్ని నింపడానికి ఈ చెన్నకేశవ ఆలయంలోనే పునాదులు పడ్డాయి. ఇంత గొప్ప ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మంగళం చెన్నకేశాయ, మంగళం గుణసింధవే, మంగళానాం శ్రీనివాసాయ, శ్రీ మాచర్ల చెన్నకేశాయ మంగళం అంటూ భక్తకోటి స్వామివారి అనంత కళ్యాణ గుణగణాలను కీర్తిస్తుంది. చెన్నుడు అంటే అందమైన వాడు అని అర్థం. అందుకే విష్ణుమూర్తి ఇక్కడ చెన్నకేశవ స్వామి అనే పేరుతో పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయ ప్రాంగణంలోనే వీరభద్ర స్వామి ఆలయం, ఇష్టకామేశ్వర ఆదిత్యేశ్వర స్వామి ఆలయం, భ్రమరాంబ సమేత గిరీశ్వర స్వామి ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నాయి. 13వ శతాబ్దంలో నిర్మించబడిన ప్రధాన ద్వారం ముందున్న ధ్వజస్తంభం, దీని మీద స్వామివారి విగ్రహం చెక్క మరియు కంచుతో చేయబడి ఉంటాయి. ధ్వజస్తంభం పక్కనే బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారి కళ్యాణానికి వినియోగించే కళ్యాణ మండపం కూడా ఉంటుంది. గుడి లోపల ఉత్తరాన అప్పట్లో నిర్మితమైన గిలకల బావి ఇప్పటికీ అదే విధంగా చెక్కు చెదరకుండా కనిపిస్తుంది. ఈ క్షేత్రంలో 129 సంవత్సరాలుగా రథోత్సవం నిర్వహిస్తున్నారు. వీరభద్ర స్వామి గుడి ప్రాంగణంలో 4 అడుగుల ఎత్తులో శనీశ్వరుని విగ్రహం ఉంది. భక్తులపై శనీశ్వరుని చూపు పడకూడదన్న ఉద్దేశంతో స్వామి కళ్ళకు గంతలు కట్టి ఉంచుతారు. ఈ ఆలయంలో పూజలు చేస్తే శని ఇతర జాతక దోషాలు తొలగుతాయని భక్తులు నమ్ముతారు. పురాణాల ప్రకారం చూసినట్లయితే షేర్ చక్రవర్తుల్లో చివరివాడైన కార్తవీర్యార్జునుడు త్రేతాయుగంలో ఇక్కడ స్వామివారికి ఆలయం నిర్మించాడు. శాపం కారణంగా అనారోగ్యానికి గురైన ఆయనకు ఈ క్షేత్రంలోనే శాప విమోచనమైందనేది ప్రాచుర్యంలో ఉంది. క్రీస్తు శకం 12వ శతాబ్దంలో కార్తవీర్యార్జునుడి సంతతికి చెందిన అనుంగరాజు మాచర్లను రాజధానిగా చేసుకొని పల్నాటి సీమను పరిపాలించగా బ్రహ్మనాయుడు మహామంత్రిగా వ్యవహరించాడు. ఈ బ్రహ్మనాయుడే శిథిలావస్థకు చేరిన ఆలయ స్థానంలో నూతన ఆలయాన్ని నిర్మించాడు. మాచర్ల నగరాన్ని ఈయనే నిర్మించినట్లుగా పద్మనాయక చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఇక్కడ నుంచి ప్రవహిస్తున్న చంద్రవంక అనే నది తన గమన దిశను మార్చుకొని ఉత్తర వాహినిగా మారింది. ఈ కారణం చేతే మహిమాన్విత క్షేత్రంగా పేరుగాంచింది. ఈ క్షేత్రంలో ఈ స్వామి అనుగ్రహంతోనే శ్రీనాథ కవి సార్వభౌముడు పల్నాటి వీరుల చరిత్రను రచించాడు. ఇక్కడి ఆలయం చాళుక్య, కాకతీయ,
విజయనగర రాజుల శిల్పకళ వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది. గర్భాలయంలో చెన్నకేశవ స్వామివారి విగ్రహం 3 అడుగుల ఎత్తులో అందంగా కొలువై ఉంది. అంతరాలయంలో స్వామివారి ఉత్సవమూర్తులతో పాటు రామానుజాచార్యులు అల్వారుల పంచలోహ విగ్రహాలు పూజలు అందుకుంటున్నాయి. ఆలయ రంగ మండపంపై కమలం విప్పారినట్లు చిత్రించారు. రామాయణ మహాభారత భాగవతాల్లోనే ప్రధాన ఘట్టాలన్నీ సన్నివేశాల్ని రంగ మండపంలోనే 4 స్తంభాలపై సుందరంగా చెక్కారు. వైష్ణవి మతాన్ని స్వీకరించిన బ్రహ్మనాయుడు దేవుడి దృష్టిలో అందరూ సమానమే అంటూ సామూహిక కట్టుబాట్లను కాదని 1000 ఏళ్ల క్రితమే ఈ ఆలయంలో అన్ని కులాల వారిని ఒకే వరుసలో కూర్చోబెట్టి సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు. ఇదే చాపకుడి సిద్ధాంతంగా చరిత్రలో నిలిచింది. నేటికి పలనాటి వీరుల తిరునాళ్లలో చాపకుడి సిద్ధాంతాన్ని పాటిస్తారు. బ్రహ్మనాయుడే అన్ని వర్గాల వారికి ఆలయ ప్రవేశం కల్పించి స్వామికి సేవ చేసుకునే అవకాశం ఇచ్చాడని చెబుతుంటారు. అందుకే ఇక్కడ చెన్నకేశవుణ్ణి సమతాభావం నింపిన దేవుడిగా స్థానికులు కొలుస్తూ ఉంటారు. తిరుమల తర్వాత నిత్య కళ్యాణం జరిగే కొద్ది ఆలయాల్లో చెన్నకేశవ స్వామివారి గుడి ఒకటి. అన్ని వర్గాల భక్తుల భాగస్వామ్యంతో స్వామికి నిత్య ఉత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఏటా చైత్ర శుద్ధ త్రయోదశి నుంచి చైత్ర బహుళ త్రయోదశి వరకు 16 రోజులు బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. వీటినే మాచర్ల తిరునాళ్లుగా పిలుస్తారు. చివరి రోజు రథోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో అన్ని కులాల వారికి భాగస్వామ్యం ఉండటం విశేషం.